అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ డే వచ్చేసి ఫస్ట్ పూజతో మొదలు పెడుతున్నాను. అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం కదా! ఇంటి దగ్గరికి పువ్వులు వచ్చాయి. అలాగే మల్లెపూలు అవి తీసుకొని గులాబీలతోటి ఇట్లా పటాలన్నీ నిండుగా అలంకరించుకొని పూజ అయితే చేసేసుకున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. ఒక ఇన్ఫర్మేషన్ టిప్ ఉంది దీంట్లో. మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. నాకైతే బాగా యూజ్ అయిందని నేను మీకు షేర్ చేయాలని అనుకున్నాను. ఇట్లా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరినీ చల్లగా చూడమని చెప్పేసి దోస పెంకులు ఉంటాయి కదండి, అది క్లీన్ చేయబోతున్నాను ఇప్పుడు. ఇట్లా నల్లగా పట్టేసింది కదా, దీన్ని ఇప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. కొంచెం కేర్ఫుల్గానే చేయాలండి, లేకపోతే కాలుతుంది. జాగ్రత్తగా పట్టుకొని చేస్తే ఈజీగా నీట్గా వచ్చేస్తుంది మొత్తం. ఫస్ట్ ఇట్లా హీట్ చేసుకొని, ఇది హీట్ అయ్యేటప్పుడే మనం చాక్ తీసుకొని గీకుతూ ఉంటే ఇది పైపైన వచ్చేస్తుంది. ఒకసారి వాటర్తో క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ పెట్టానండి. ఇది చాక్ తీసుకొని హీట్ అయింది కదా, ఒక సైడ్ నుంచి చిన్నగా రఫ్ చేస్తూ రావాలి. సైడ్ అంతా లేస్తుంది, చూస్తున్నారా? అట్లా చిన్నగా రఫ్ చేస్తూ ఉంటే హీటింగ్కి మొత్తం వచ్చేస్తుంది. బాగా హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా గ్యాస్ ఆఫ్ చేసుకొని మసిగుడ్డతో పట్టుకొని కొంచెం గట్టిగా రఫ్ చేయగలిగితే ఇంకా నీట్గా వస్తుంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా చేయాలి, హీట్ అయి ఉంటుంది కదా, కాలుతుంది. ఇట్లా నీట్గా చేసుకుంటే మనం వాడుకోవడానికి మళ్ళీ బాగుంటుంది. అదిగోండి అంతా వచ్చేస్తుంది, మీకు కనిపిస్తుందా నేను గీకేది? ఇప్పుడు ఇలా పట్టుకొని కొంచెం గట్టిగా గీకితే మొత్తం ఊడొచ్చేస్తుందండి, పిచ్చికలుగా. అసలు ఎక్కడ అతుక్కోదు, కొత్త పెంకలాగా వస్తుంది మళ్ళీ. అదిగోండి, ఈ గీకడం అంతా అయిపోయిన తర్వాత మనం హీట్ అంతా అది తగ్గిపోయింది అనుకున్నప్పుడు, మనం చేతితో పట్టుకోగలిగినప్పుడు సబ్బు వేసి స్క్రబ్బర్ వేసి రుద్దితే అది కూడా వచ్చేస్తుంది నీట్గా, ఏమి ఉండదు. అదిగోండి, మనం చల్లారిన తర్వాత పట్టుకోవాలి, లేదంటే బాగా కాలుతుంది. పెనం కదా, బాగా హీట్ అయి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే వస్తువు అనేది నీట్గా ఉంటుంది. అదిగోండి, స్క్రబ్బర్ వేసి గీకేసాను కదా, నీట్గా వచ్చేసింది. ఈ పనసకాయలు తీసుకొచ్చామండి నెల్లూరు నుంచి వస్తూ, అవి ఇప్పుడు ఒలిసి చూపిస్తున్నాను. పనసకాయని ఎలా కొయ్యాలి ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు కదా, అది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ పనసకాయ కోసేటప్పుడు పనసకాయని కోసే కత్తికి అలాగే మన చేతులకి ఆయిల్ పూసుకోవాలి, లేదంటే అది బంకగా ఉంటుందంట కదా, ఆ బంక అంతా మన చేతులకంతా అవుతుంది, కత్తికంతా అవుతుంది అని చెప్పారు. ఆయిల్ పూసుకుంటూ కట్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఎలా వలిచారు, పిల్లలు ఎలా తీశారు అనేది మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. మీకు ఎక్కడైనా కాయలు దొరికినప్పుడు మనం ఇలా తెచ్చుకోవడం బెటరు. మామూలుగా పావు కిలో అరకిలో తీసుకుంటే కాస్టే కానీ ఎక్కువ ఏం రావు కదా, ఆ కాస్ట్కి మనకి కాయే వస్తుంది. బాగా తృప్తిగా తిన్నామనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. నేను అందుకనేసి ఇట్లా ఈ సీజన్లో కాయలు దొరికే సీజన్లో కాయలు తెచ్చుకుంటాము. మా మరదలు మా అమ్మాయి ఇద్దరు కట్ చేస్తున్నారు. వాళ్ళు కుస్తీ పడుతూ నవ్వుతూ కామెడీ చేసుకుంటూ లాగుతున్నారు ఇద్దరు. వాళ్ళని తీయొద్దని చెప్పారు, ఇంకా అందుకని నేను వీడియో తీస్తున్నా, వాళ్ళు కట్ చేస్తున్నారు. మొత్తానికైతే తొనలన్నీ వలిచారండి ఇద్దరు సాధించి. భలే నవ్వు వచ్చింది, లాగుతున్నారు వేసి గట్టిగా. అది కొంచెం గట్టిగానే ఉంటుంది కాయ కట్ చేయడం. గట్టిగా అంటే చాకు మంచిది, గట్టిగా ఉండే చాకు అయితే ఈజీగానే వచ్చేస్తుంది. ఇది చాకు చిన్నదై వాళ్ళకి కొంచెం లాగడం కష్టం అనిపించింది, అంతే. ఈజీగానే వచ్చేసింది, అది కూడా కాయ బాగా మగ్గుంది కదా, పెద్ద కష్టం అనిపించలేదు. కానీ ఆయిల్ పూసుకొని ఉంటాం కదా, చాకు పట్టుకున్నప్పుడు చేతులు జాగ్రత్త, ఈజీగానే తీయచ్చు.
మనకెంత ఇది కాయ నాకు 200 ఏమో పడింది. 200కి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ గిన్నె నిండుగా ఇంకొక చిన్న టిఫిన్ నిండుగా వచ్చాయండి తొనలు. పిల్లలు తృప్తిగా తిన్నారు అనిపించింది. నెల్లిరేళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ పెట్టుంటారు కదా హైవేల మీద, ప్రతిసారి ఇట్లా తీసుకొస్తాను. ఇదనే కాదండి, సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా మనకి దొరుకుతున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా తీసుకొస్తాము. మామిడి పళ్ళు, సపోటాలు అట్లాంటివి అయితే పచ్చివి తెచ్చుకొని మాగపెట్టుకుంటాము. మామిడి పళ్ళు అంటే మనకి తెలిసిన వాళ్ళ తోటలో ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చుకుంటాము. మా మరదలు కూడా మాతో బాగా కలిసిపోతుందండి. ఇంట్లో మనిషిలాగే కొత్తగా వచ్చిన అమ్మాయి అయినా బాగా కలిసిపోతుంది. అలా కలిస్తేనే కదండి రిలేషన్స్ వాల్యూస్ మనకు తెలిసేది. ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు వదిన వాళ్ళ సైడ్ కానీ పిల్లల్ని కూడా ఎక్కువ పంపిస్తూ ఉంటానండి ఊర్లకి. ఎందుకంటే రిలేషన్స్ తెలియాలి వాళ్ళకి. తెలియకుంటే ఎట్లాగా, రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవరు వస్తారు ఎవరు చేస్తారు అనేది వాళ్ళకి తెలియాలి కదా, మన వాళ్ళు ఎవరు ఏంటని. అందుకనేసి ఇటు వాళ్ళ సైడ్ కానీ అటు వాళ్ళతో కానీ పిల్లలు చాలా బాగా రిలేషన్స్ ఉంటాయి పిల్లలతోటి. ఇటు మా తమ్ముడు మా మరదలతో కూడా బాగుంటారు, అటు మా మేనకోడలు మేనల్లుడు వాళ్ళతోటి కూడా బాగుంటారు. వాళ్ళ అత్త అన్న కూడా వాళ్ళకి బాగా అభిమానం అండి. కొలుస్తున్నారు తొందరగా, గింజలు కూడా లోపల బాగున్నాయి. ఆ గింజలు కూడా ఉడకబెట్టుకుంటామండి, పడేము. ఉప్పేసి ఉడకబెట్టుకుంటే అవి కూడా టేస్ట్ ఉంటాయి. నిప్పులుండి కాల్చుకుంటే ఆ టేస్ట్ కూడా వేరేగా బాగుంటుంది. మామూలుగా ఇంతకుముందు కాయలు దొరకనప్పుడు ఎప్పుడైనా తొండలు కొనుక్కుంటే వాళ్ళ దగ్గర గింజలు కూడా కొనుక్కునేదాన్ని నేను. ఒక పావు కిలో, ఒక అరకిలో అట్లా కొనుక్కునేదాన్ని. ఇప్పుడు కాయలే మనకు దొరుకుతున్నాయి కదా, ఆ గింజలు కూడా ఎత్తి పెట్టుకొని ఇష్టంగా తింటాము. ఈ ప్రహసనం అయితే జరుగుతుందండి ఈరోజు ఇంట్లో. కాయలు ఒలవడం పోటీ పడుతున్నారు. మధ్యలో కాసేపు మా అబ్బాయి వస్తాడు, నేను ఒలుస్తాను అంటాడు. వీళ్ళు కత్తి ఇది చాకి ఇవ్వరు. అట్లా కుస్తీలు పడుతూ మొత్తానికి కాయనైతే పూర్తి చేశారు ఒలవడం. నూనె పూసుకున్నారు కదా, చాకు ఎక్కడన్నా జారుతుందేమో అనిపించింది నాకు. మనం కూడా వేయాలండి మన గార్డెన్లో ఒక పనస చెట్టు. సమ్మర్ వెళ్ళిపోయాక కొంచెం రెయినీ సీజన్ వచ్చాక తీసుకొస్తాను. ఈ స్వీట్నెస్కి ఏమో ఈగలు వచ్చాయండి. మామూలుగా మనకి ఈగలు అవి ఏం పెద్దగా ఉండవు, చల్లకాలం ఎప్పుడన్నా అనిపిస్తాయి. కానీ ఈ స్వీట్ స్మెల్కి ఏమో ఈగలు కూడా వచ్చేసాయి. తొనలు కూడా బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి, పనస తొనలు. టేస్ట్ కూడా బాగుండింది, తీయగా బాగున్నాయి. సరదాగా అనిపిస్తుంది కదండి ఇట్లా అందరం కూర్చొని ఇట్లా చేసుకున్నప్పుడు. నాకైతే బాగా ఇష్టం అందరం ఇట్లా కూర్చోవడం, ఇట్లా ఏదైనా వంటలు చేయడం, అవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా గడపడం అంటే నాకు ఇష్టం. వస్తాయండి కామన్గానే ఇష్యూస్ వస్తాయి. వచ్చిన దాన్నే పట్టుకొని వేలాడకుండా అక్కడికక్కడే దాన్ని వదిలేసి మళ్ళీ కలిసిపోతేనే కదా రిలేషన్స్ అంటే. అదే నాకు ఇష్టం. ఏది పట్టుకొని సాగదీయను నేనైతే అసలు, అక్కడికక్కడే వదిలేస్తాను ఏదైనా. అప్పుడే రిలేషన్స్ బాగుంటాయి అనేది నేను గట్టిగా నమ్ముతాను. సరదాగా ఉన్న రోజులు మాత్రమే గుర్తుంచుకుంటేనే కదా మనం ఆనందంగా ఉండగలిగేది. ఎప్పుడు హ్యాపీగా ఉండేదానికి ట్రై చేయాలండి. అది సమస్య వచ్చింది కూర్చొని బాధపడాలి అలా అని కాకుండా, ఆ సమస్యని ఎట్లా డేర్ చేయాలి అనేది ఆలోచించాలి. అలాగే హ్యాపీగా ఎలా ఉండాలనేది కూడా ఆలోచించాలి. అదొక్కటే నమ్ముతానండి నేను. సమస్యలు అనేవి వస్తాయి, వస్తుంటాయి, పోతుంటాయి. అవి పెద్ద ఇది కాదు. మనం రిలేషన్స్ని ఎంత గట్టిగా మెయింటైన్ చేస్తున్నాం అనేది మాత్రమే మెయిన్. మనకు మనమే ఉంటే మనకు మనమే ఉండలేం కదా, అందరూ కావాలి మనకి. సరదాగా నవ్వుకుంటూ
మొత్తానికి ఇవన్నీ పూర్తి చేసేసారు. నవ్వుతున్నారండి వాళ్ళు. కాయ కోయడం వచ్చేసింది, బండి పెట్టుకొని, బండి మీద కాయలు పెట్టుకొని మనం అమ్ముదామా అని చెప్పి నవ్వుతున్నారు మా మరదలు మా అమ్మాయి ఇద్దరు. జోకులు వేసుకుంటూ అలా నవ్వుకుంటున్నారు. ఇవాళకి ఇదేనండి చిన్న వీడియో. నేను చూపించిన టిప్పు ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ట్రై చేసి చూడండి. పనసకాయ తెచ్చుకుంటే మాత్రం ఇట్లా ఆయిల్ పూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి. బాయ్ అండి.